నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం IMEI నెంబర్. మనలో చాలామంది ఎక్కడో నడుస్తున్నప్పుడు లేదు ఎక్కడో పడుకున్నప్పుడు తెలియకుండా మన ఫోన్ ఎవరు కొట్టేస్తూ ఉంటారు, లేదా మనం ఎక్కడో పాడేసుకుంటాం. అరే నా ఫోన్ పోయింది అనగానే ఒక 10 మంది పెద్ద మనుషులు మన దగ్గరకు వచ్చి ఏమమ్మా ఏమయ్యా ఆ ఫోన్ IMEI నెంబర్ నీకేమన్నా గుర్తుందా అంటారు. వాళ్ళ ఉచిత సలహా మనం కాదనలేం, కానీ ఆ IMEI నెంబర్ మనకు గుర్తులేదు సార్ అంటాం. అర్రే ఆ నెంబర్ గుర్తుండంటే మనం ఫోన్ని ఐడెంటిఫై చేసేవాళ్ళం కదా, పట్టుకునే వాళ్ళం కదా అంటారు. ఇది ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా జరిగేది. కానీ అసలు IMEI నెంబర్ అంటే ఏంటి, అది ఎన్ని డిజిట్స్ నెంబర్? ఉదాహరణకి మన ఫోన్ నెంబర్ 10 డిజిట్స్, మన పిన్ కోడ్ 6 డిజిట్స్, ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్స్. అలానే IMEI నెంబర్ ఎన్ని డిజిట్స్, అలానే IMEI అనేది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందనే చాలా మందికి తక్కువగా తెలుసు. అందుకని ఇవాళ మన కరెంట్ అఫైర్ ఎపిసోడ్ IMEI. అసలు ఇంతకీ మనం IMEI నెంబర్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ టాపిక్ అంటే, విత్ రైజింగ్ కేసెస్ ఆఫ్ మొబైల్ ఫోన్ స్నాచింగ్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్. నేషనల్ క్యాపిటల్ ఏంటిది? న్యూఢిల్లీ. ద ఢిల్లీ పోలీస్ ఈజ్ నౌ ప్లానింగ్ టు క్లోజ్ ర్యాంక్స్ విత్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టు బ్లాక్ స్టోలెన్ ఆర్ రాబ్డ్ ఫోన్స్. ఢిల్లీలో ఎస్పెషల్గా మొబైల్ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయని, ఆ దొంగతనాలని ఆపడానికి, అరికట్టడానికి ఏవైతే ఫోన్స్ దొంగలిస్తున్నారో వాటిని బ్లాక్ చేయడానికి, అలానే వాటిని ఆపేయడం కోసం ఢిల్లీ పోలీస్ ఒక ప్లాన్ వేస్తోంది. అందుకే మనం IMEI నెంబర్ గురించి చర్చించుకుంటున్నాం. దిస్ విల్ బి డన్ బై యూజింగ్ ద డివైజెస్ IMEI నెంబర్. ఇంతకీ IMEI ఫుల్ ఫామ్ ఏంటిది? ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. ఎలా అయితే మనకి ఆధార్ నెంబర్ ఒక ఐడెంటిటీ ప్రూఫో, అలా ఒక ఫోన్కి ఇది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ అనమాట. అందుకే ఇంటర్నేషనల్ అన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా మనం గుర్తుపట్టచ్చు, అది మొత్తం అన్ని ఫోన్స్కి ఉంటుంది. అండ్ ఈ IMEI నెంబర్ ఇచ్చేది ఎవరు అంటే మ్యానుఫ్యాక్చరర్, ఎవరైతే ఫోన్లను తయారు చేస్తారో వాళ్ళు ఇస్తారు. సో IMEI నెంబర్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నామనే సంగతి అయితే మనకు క్లియర్గా తెలిసింది. కానీ IMEI నెంబర్ ఏంటి అంటే, the International Mobile Equipment Identity is a unique number that is used to identify a device on a mobile network. ఒక మొబైల్ నెట్వర్క్ ఒకవేళ కనెక్ట్ అయితే ఆ ఫోన్ ఎక్కడుంది అని గుర్తుపట్టడం అవకాశం ఉండేది IMEI నెంబర్. వాళ్ళు మొబైల్ నెట్వర్క్ ఎలా కనెక్ట్ అయి ఉంటారు? ఉదాహరణకి సిమ్ వేస్తారు కదా, సిమ్ వేసినప్పుడు అది సిగ్నల్ తీసుకుంటుంది కదా, అంటే సెల్యులర్ నెట్వర్క్ వాళ్ళు కనెక్ట్ అయినట్టే లెక్క. సో ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు ఇంటర్నెట్ యూస్ చేస్తారు కదా, సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా లేదా సెల్యులర్ నెట్వర్క్ ద్వారా మళ్ళీ కనెక్ట్ చేయొచ్చు. కానీ సిమ్ లేకపోతే దాన్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. ఇట్ హ్యాస్ 15 డిజిట్స్. సో మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక పిన్ కోడ్లో 6 డిజిట్స్ ఉంటాయి, ఆధార్ కార్డులో 12 డిజిట్స్ ఉంటాయి, మన ఫోన్ నెంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి. అలానే ఈ IMEI నెంబర్లో 15 డిజిట్స్ ఉంటాయి. అండ్ ఈజ్ లైక్ వన్స్ ఫోన్స్ యూనిక్ ఐడెంటిటీ. అంటే అందరికీ ఒకటే నెంబర్ ఉండదు. మీకు ఒక IMEI నెంబర్ ఉంటే, అంటే మీ ఫోన్కి ఒక IMEI నెంబర్ ఉంటే నా ఫోన్కి ఒక IMEI నెంబర్ ఉంటుంది. ఏ ఫోన్ యొక్క IMEI నెంబర్ సేమ్ ఉండదు. when one uses the internet or places a call through cellular service provider. అంటే ఉదాహరణకి నేను ఒక ఎయిర్టెల్ సిమ్ నుంచి కాల్ చేశాను అనుకోండి, సో సెల్యులర్ నెట్వర్క్ గుండానే కాల్ వెళ్ళాలి కదా. సో అప్పుడు తెలిసిపోతుంది, ఓకే ఈ పర్సన్ నెంబర్ ఇక్కడి నుంచి కాల్ వస్తుంది అని. దెన్ దిస్ నెంబర్ ఈజ్ యూస్ టు వెరిఫై ద ఐడెంటిటీ ఆఫ్ యువర్ డివైస్. ఇఫ్ వన్ హ్యాస్ a dual SIM phone, then one will have 2 IMEI numbers, one for each. ఉదాహరణకి మీరు ఇక్కడ గమనించవచ్చు, ఆ ఫోన్లో 2 సిమ్స్ ఉన్నాయి, అంటే ఇట్స్ డ్యూయల్ సిమ్ ఫోన్. సో అందుకని ఒక్కొక్క సిమ్కి ఒక్కొక్క IMEI నెంబర్. ఎందుకు? 2 సిమ్లు ఉన్నాయంటే 2 నెట్వర్క్ కావాలి. ఉదాహరణకి 2 ఎయిర్టెల్ అయినా, లేదు ఒకటి ఎయిర్టెల్ ఒకటి జియో అనుకున్నా, ఎయిర్టెల్ నెంబర్కి సర్వీస్ ప్రొవైడ్ చేసేది ఎయిర్టెల్ వాళ్ళు, జియోకి సర్వీస్ ప్రొవైడ్ చేసేది జియో వాళ్ళు. సో అందుకని దీని నెట్వర్క్ వేరు, దాని నెట్వర్క్ వేరు. కాబట్టి అలా సిమ్ స్లాట్స్ వేరైనప్పుడు IMEI నెంబర్స్ కూడా మారిపోతాయి. అండ్ రిమెంబర్, మామూలుగా IMEI నెంబర్స్ అనేది 2 చోట్ల కనిపిస్తాయి. ఆ 2 చోట్ల ఎక్కడ కనిపిస్తాయని తెలుసుకునే బదులు ఆ 2 నెంబర్లు ఎక్కడ కనిపిస్తాయని తెలుసుకోబోయే ముందు ఒకసారి పిక్చర్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ IMEI నెంబర్స్ ఒక ఎగ్జాంపుల్కి కనిపిస్తాం. హౌ టు చెక్ IMEI నెంబర్? IMEI నెంబర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసిపోయింది, కానీ దాన్ని ఎలా చెక్ చేయొచ్చు? డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రింట్ ఇట్ ఆన్ స్టిక్కర్స్ అండ్ పేస్ట్ దెమ్ ఆన్ ద డివైస్ అండ్ ఇట్స్ బాక్స్. ఇట్ ఈస్ యూజువల్లీ ఫౌండ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ ఫోన్ అండర్ ద బ్యాటరీ ప్యాక్. సో మనం ఇందాక తెలుసుకున్నట్టుగా ఈ IMEI నెంబర్ అనేది 2 చోట్ల కనిపిస్తుంది. ఒకటి బాక్స్ మీద, అంటే ఫోన్ తెచ్చుకున్నప్పుడు ఒక బాక్స్ వస్తుందా, ఆ బాక్స్ మీద IMEI నెంబర్ ఉంటుంది. రెండవది ఫోన్ లోపల, ఎస్పెషల్లీ బ్యాటరీ కింద. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ స్పేస్లో నార్మల్గా బ్యాటరీ పెడతారు, అండ్ ఇక్కడ మీరు IMEI నెంబర్స్ని గమనించవచ్చు. అండ్ దీస్ ఆర్ ద 2 places where we can get to know the IMEI నెంబర్. హౌఎవర్ దేర్ ఈజ్ అనదర్ వే. అంటే ఈ డబ్బా మన దగ్గర లేకపోయినా, ఒకవేళ ఆ ఫోన్ బ్యాటరీ లోపల మన దగ్గర నెంబర్ సరిగ్గా కనిపించకపోయినా, దేర్ ఈజ్ అనదర్ వే. ఇంకో విధంగా కూడా మన IMEI నెంబర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే, ది ఈజియెస్ట్ వే టు ఫైండ్ ఇట్ ఈస్ టు డయల్ *#06#. ఇక్కడ ఈ హ్యాష్ ముందు ఉన్న దాన్ని మనం స్టార్ అనే సంగతి తెలుసు, కానీ యాక్చువల్గా దాని అసలు పేరు ఆస్ట్రిస్క్.
మనలో చాలామంది దాన్ని పలకలేక స్టార్ అని పిలుస్తున్నారు, కానీ దానిని ఆస్ట్రిస్క్ అంటారు. ఏదైతేనేం *#06# అని మన ఫోన్లో కొడితే మన ఫోన్లో 2 స్లాట్స్ ఉంటే 2 స్లాట్స్, లేదా సింగిల్ స్లాట్ ఉంటే దాని IMEI నెంబర్ చెప్పేస్తుంది. అండ్ యువర్ స్క్రీన్ విల్ ఇమీడియట్లీ డిస్ప్లే ద IMEI నెంబర్ ఆఫ్ యువర్ కరెంట్ డివైస్. సో మీరు ఏ ఫోన్ అయితే వాడుతున్నారో ఆ ఫోన్ IMEI నెంబర్ కనిపెట్టాలి అంటే ఆ ఫోన్ నుంచే *#06# అని టైప్ చేయాలి. అండ్ నౌ కమ్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ రిగార్డింగ్ IMEI నెంబర్. హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఇట్స్ ఆపరేషనల్ యూస్ అసెట్. అంటే నార్మల్గా IMEI నెంబర్ ఏ విధంగా పనిచేస్తుందనే దాన్ని పక్కన పెడితే, ద IMEI నెంబర్ కెన్ హెల్ప్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ట్రాక్ డౌన్ ఎ డివైస్ ఇన్ కేస్ ఇట్ గెట్స్ స్టోలెన్ ఆర్ ఇస్ లాస్ట్. యాక్చువల్గా IMEI నెంబర్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం పెట్టింది, కానీ ఇన్ జనరల్గా దాన్ని యూస్ చేసేది ఎందుకు? ఏదైతే ఫోన్ పోయిందో దానిని ఫైండ్ అవుట్ చేయడానికి. వన్స్ సచ్ లాస్ ఆర్ థెఫ్ట్ ఈజ్ రిపోర్టెడ్, the carrier or carriers can deny the device access to the cellular network even with a new SIM card. సో వాళ్ళు ఏం చేస్తారు, ఉదాహరణకు ఒక ఫోన్ పోయిందని మనం కంప్లైంట్ ఇచ్చాం అనుకోండి, ఆ IMEI నెంబర్ది వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. సో దట్ ఆ IMEI నెంబర్ నుంచి ఏ సెల్యులర్ నెట్వర్క్ వెళ్ళడానికి ట్రై చేసినా కాల్ వెళ్ళదు. దిస్ విల్ ప్రాక్టికలీ రెండర్ ద డివైస్ యూస్లెస్ యాజ్ ఇట్ వోంట్ బి ఏబుల్ టు మేక్ ఆర్ రిసీవ్ కాల్స్. సో ఇప్పుడు దాన్ని బ్లాక్ చేస్తారు సెల్యులర్ నెట్వర్క్స్ వాళ్ళు. సో లాభం ఉంది, దాని నుంచి కాల్ వెళ్ళదు కాబట్టి ఆ ఫోన్ పెట్టిన వాడు ఏం చేసుకుంటాడు? అందుకని అప్పుడు దొంగతనం చేసి కూడా వాల్యూ ఉండదు. కాబట్టి ఈ విధంగా దొంగతనాలు తగ్గుతాయి అని ఢిల్లీ పోలీస్ ఈ విధంగా ఆలోచిస్తోంది. మరి ఢిల్లీ పోలీస్ దీన్ని ఏ విధంగా యూస్ చేస్తోంది? హౌ ఈస్ ద పోలీస్ యూజింగ్ ఇట్ టు చెక్ అంటే, ద ప్లాన్ వర్క్స్ బై ఇమ్మీడియట్లీ రిజిస్టరింగ్ data of all stolen phones and uploading it on our servers and the crime and criminal tracking network and systems, which is in short called as CCTNS. సో ఒకవేళ ఏదైనా ఫోన్ పోయింది అని వెంటనే కంప్లైంట్ ఇవ్వగానే దాని IMEI నెంబర్ తీసుకుని వాళ్ళు డేటాబేస్లో ఎక్కిచ్చేస్తారు, సర్వర్లోకి పంపించేస్తారు. సో ఆ సర్వర్ దీనిది ఈ CCTNSది, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా టెక్నాలజీకి సంబంధించిందని చాలామంది ఈ సర్వర్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT వాళ్ళు తీసుకుంటారు, లేదా వాళ్ళ బాధ్యతలో ఉంటుందని అనుకుంటారు. నో, బట్ మీరు ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే దిస్ ఇస్ ద లోగో ఆఫ్ CCTNS అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో హోం మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఇదంతా. అండ్ police are also helping victims register on the Central Equipment Identity Register, which is called the CEIR, to block their stolen phones. సో ఒకవేళ ఎవరైనా వెంటనే కంప్లైంట్ ఇచ్చినా ఈ CEIRలో ఆ IMEI నెంబర్ని రిజిస్టర్ చేసి ఆ ఫోన్ని వాళ్ళు బ్లాక్ చేస్తారు, సో దట్ ఇట్ వోంట్ బి ఆఫ్ ఎనీ యూస్. అగైన్ మనం ఎన్ని టాపిక్ల గురించి చర్చించుకున్నా, మన జీవితంలో ఎన్ని అంశాలు మనం ఫేస్ చేసినా ఏది పర్ఫెక్ట్ కాదు అన్న సంగతి మనకు తెలుసు. అలానే ఈ IMEI నెంబర్ని ఎంత బాగా మనం యూస్ చేయొచ్చో దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, అకార్డింగ్ టు ద పోలీస్, అంటే పోలీస్ సోర్సెస్ ప్రకారం, ఫ్యూ గ్యాంగ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఫార్మాటింగ్ స్టోలెన్ ఫోన్స్. అంటే వాళ్ళు ఏవైతే ఫోన్స్ దొంగతనం చేస్తున్నారో వాటిని ఫార్మాట్ చేసేస్తున్నారు. మొబైల్ ఫోన్స్ విచ్ డోంట్ హ్యావ్ అ ఫ్లెక్సిబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ. ఆ ఫోన్లో ఒకటి ఫ్లెక్సిబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే వాళ్ళు ఈజీగా దాన్ని బ్రేక్ డౌన్ చేస్తారు. బ్రేక్ డౌన్ అంటే ఫోన్ని వెరగొట్టడం అని కాదు, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని. దెర్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ దట్ కెన్ చేంజ్ IMEI నెంబర్స్ ఆఫ్ ద ఫోన్స్ యాజ్ వెల్. టెక్నాలజీ ఆ లెవెల్లో డెవలప్ అయిపోయింది. IMEI నెంబర్ ఉన్నదే పోయిన ఫోన్స్ని ఐడెంటిఫై చేయడానికేనంటే దెర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ అంట, అది IMEI నెంబర్స్ని మార్చేస్తుందంట. సో వాళ్ళు ఫోన్స్ దొంగలించిన వెంటనే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి IMEI నెంబరే మార్చేశారనుకోండి, ఇక్కడ పోలీసులు కానీ ఆ CCTNS కానీ ఎవరైనా సరే ఆ IMEI నెంబర్ ఎక్కడుంది అని ఎంత ట్రై చేసినా అది దొరకదు. దిస్ మైట్ కాజ్ ట్రబుల్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్ బ్లాకింగ్ స్టోలెన్ డివైసెస్. అండ్ ఇక్కడ చాలామంది ఏంట్రా వీడు పిచ్చోడా, చిన్న IMEI నెంబర్ గురించి ఎంతసేపు అవుతాడు ఏంటి, పోయిన ఫోన్లు బ్లాక్ చేస్తారు అంతే కదా అని మీరు అనుకోవచ్చు. నో, ఇలా పోయిన ఫోన్ల నెంబర్లనే చాలామంది క్రైమ్ యాక్టివిటీస్లో యూస్ చేస్తారు. కిడ్నాపింగ్స్ అవ్వచ్చు, ఎక్స్టార్షన్స్ అవ్వచ్చు, కిల్లింగ్స్, మర్డర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలాంటి వాటిలో వాళ్ళు అలాంటి ఫోన్స్ యూస్ చేస్తారు. బికాజ్ వాళ్ళ పేరు మీద ఫోన్ తీసుకుంటే వాళ్ళు దొరికిపోతారు కాబట్టి. సో ఇలా అయితే సాఫ్ట్వేర్ యూస్ చేసి IMEI నెంబర్ని మార్చేస్తారు. సో అలా ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. అందుకని ఇలాంటిది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, CBI అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, కోర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ చాలా ట్రబుల్సమ్ యాక్టివిటీ ఇది. అందుకని ఈ IMEI నెంబర్ చాలా ఇంపార్టెంట్, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. సో చూసారుగా, మనలో చాలామంది IMEI నెంబర్ని నోటీస్ చేసే ఉంటారు. ఏముందిలో 15 డిజిట్స్ నెంబర్, ఎలాగో మనం ఫోన్ నెంబర్ సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం దురదృష్టవశాత్తు, ఇంకా IMEI నెంబర్ని ఏం గుర్తుపెట్టుకుంటామని వదిలేసి ఉంటారు. బట్ ఇప్పుడు తెలిసిందిగా IMEI నెంబర్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో మీ ఫోన్లో కాకుండా మీరు ఆ IMEI నెంబర్ని ఎక్కడో అక్కడ రాసి పెట్టుకోండి. బికాస్ ఆ ఫోన్ డబ్బా మోస్ట్లీ చాలామంది పడేస్తారు ఫోన్ తీసేసుకున్న తర్వాత పక్కకి. అలానే ఆ ఫోన్ మీద IMEI నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది, బ్యాటరీ ప్యాక్ కింద. సో ఆ ఫోన్ ఉంటేనే ఆ నెంబర్ కనిపిస్తుంది. పోనీ ఒకవేళ అక్కడ కనిపించకపోయినా *#06# మనం ఆ ఫోన్ నుంచి టైప్ చేస్తే నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఫోనే లేకపోతే ఈ ఎనీ విషయం మన IMEI నెంబర్ ఫైండ్ అవుట్ చేయలేం కదా, అన్లెస్ అంటే ఇలా బాక్స్ మన దగ్గర ఉంటే తప్పితే. సో
ఎందుకైనా మంచిది ఈ వీడియో చూస్తున్న వాళ్ళే కాదు, మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ చెప్పండి IMEI నెంబర్ని ఎక్కడో ఒకటి సపరేట్గా రాసుకోమని. అండ్ ఎప్పుడైనా సరే ఫోన్ పోతే వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. మేక్ షూర్ వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియకపోతే మీరే ఇంటిమేట్ చేయండి. CEIR ఉంది కదా, CEIRలో నా IMEI నెంబర్ని రిజిస్టర్ చేయించండి, ఆ నెంబర్ని బ్లాక్ చేయించండి అని. అండ్ అందరికీ అంశంకి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయండి. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకా కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.